గురువుగారు, సాధారణంగా మారేడు వృక్షాల్ని శివాలయాల్లో మనం చూస్తూ ఉంటాం. ఆ మారేడు వృక్షాల్ని ఇంట్లో పెంచుకోవచ్చు అంటారా? మారేడు వృక్షం అనేటువంటిది ఎక్కడైనా ఉండవచ్చమ్మా. కాకపోతే ఇంట్లో ఉండరాదు అని ఎందుకు చెబుతున్నారు అనేది కూడా మనం ఆలోచించాలి. పూర్వకాలంలో ప్రతి ఇళ్లల్లో కూడా ఉండేవి మారేడు వృక్షాలు. కారణం ఏమంటే దేవతార్చన కరండము అని ఉండేది పూర్వకాలంలో. బ్రాహ్మణుల అందరి ఇళ్లల్లోనూ ఉండేవి. భోజనానికి పిలిచేటప్పుడు కూడా ఏమని పిలిచేవాళ్ళు అంటే, మా ఇంటికి దేవతార్చనకు దయచేయండి అని పిలిచేవాళ్ళు. దేవతార్చనకు దయచేయండి అంటే మొత్తం వాళ్ళ దేవతార్చన కరండాన్ని తీసుకుని ఇక్కడికి వచ్చి పీటలు వేస్తే ఆ పీటల మీద కూర్చుని ముందు విస్తళ్ళు వేస్తే ఆ ప్రక్కనే దేవతార్చన పెట్టుకుని వాళ్ళు దేవతార్చన చేస్తూ ఉంటే వరుసన ఎంతమంది బ్రాహ్మణులు కూర్చున్నారో వాళ్ళందరూ దేవతార్చనలు చేస్తున్నారనుకోండి. ఒక్కసారి ఊహించండి ఆ దృశ్యాన్ని. ఎంత అందంగా ఉంటుందో, ఎంత ఆనందంగా ఉంటుందో. అందరూ దేవతార్చన చేస్తూ ఉంటారు. ఆ భోజనానికి వచ్చిన వాళ్ళు చేసేవాళ్ళు నేను చూచాను, చిన్నప్పుడు మేము చూచాము. అటువంటి అంత అందంగా అంత సుందరంగా ఉంటుంది ఆ దృశ్యం. కనుక దేవతార్చనకు దయచేయండి అని పిలిచేవాళ్ళు. భోజనానికి పిలిచేటప్పుడు తిండికి రండి అని పిలిచేవాళ్ళు కాదు, విందు అని కార్డుల్లో వేసేవాళ్ళు కాదు, వెళ్ళి పిలిచేవాళ్ళు. ఆ సంప్రదాయం అలా ఉండేది ఆనాడు. కనుక ఆ దేవతార్చన ఇంట్లో ఉండేది కనుక దేవతార్చనకు ఆ పరమేశ్వరునికి త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. ఒక్క బిల్వాన్ని అలా ఉంచినా ఆ శివుడు పరమానందపడిపోతాడు. శివుడు ఎటువంటి వాడు అంటే చెంచాడు నీళ్లకు ఒక్క ఆకుకు ఆనందపడి మన కోరికలన్నీ తీర్చేటువంటి అసుతోషుడు. కనుక ప్రతి ఇంట ఉండేది. ఇప్పుడు ఉండద్దు అని ఎందుకు చెబుతున్నారు? ఉండకూడదు అని కొంతమంది అంటున్నారు కనుకనే కదా ఈ ప్రశ్న మనకు వచ్చింది, ఉండొచ్చా ఉండకూడదా అని. ఎందుకంటున్నారంటే సాక్షాత్తు ఆ బిల్వ వృక్షము లక్ష్మీదేవి యొక్క రూపం, అమ్మవారే. అమ్మవారు ఇంట్లో ఉంటే దోషమేముంది? ఏ దోషం లేదు. ఆ అమ్మవారు ఉన్నట్టే, అందులో ఏం సందేహం లేదు. ఆ బిల్వ వృక్షానికి సంతానం లేనటువంటి వాళ్ళు దాని చుట్టూ ప్రదక్షిణం చేసి ఒక ప్రదక్షిణం అయిపోగానే ఒక గ్లాసుడు నీళ్లు పోసి అట్టా 44 రోజులు చేస్తే వాళ్ళకి సంతానం కలుగుతుంది అని ఉన్నది. కనుక ఆ బిల్వ వృక్షం ఉండవచ్చు, అందులో ఏ దోషము